ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 13వ అధ్యాయము 31వ వచనంలో మనం ఈ విధంగా చదువుచున్నాం. వాడు వెళ్ళిన తర్వాత యేసు ఇట్లనెను, ఇప్పుడు మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడు. శిష్యులతో కూడా భోజనమునకై ప్రభువు కూర్చొని ఉండినప్పుడు ఆయన తాను పొందబో మరణమును గూర్చి మాట్లాడుచు, మనుష్య కుమారుడు మహిమపరచబడి ఉన్నాడు, దేవుడును ఆయన యందు మహిమపరచబడి ఉన్నాడని అన్నాడు. మరణము మనుష్యులకు ఒక అపజయము. పాపము వలన మరణము లోకములోనికి ప్రవేశించినది. అంటే మరణము మనుష్యులకు ఒక పరాజయము. ఎందుకు పరాజయం అంటే పాపం వలన మనుష్యులు దేవునికి సదాకాలము వేరైపోతారు. ఈ వేరైపోవుటను రెండవ మరణమని కూడా అంటారు. అయితే సమస్త మానవాళి పాప భారమును తనపై వేసుకొని ప్రభువైన యేసు పాప శిక్ష అయిన మరణమును సిలువలో వహించాడు. మూడవ దినమున మృతులలో నుండి తిరిగి లేచి మరణముపై పాపముపై విజయమును పొందాడు. ఆయన మరణ పునరుత్థానముల వలన పాపులైన మనుష్యుల రక్షణకును విజయమునకును కారకుడయ్యాడు. ప్రభువైన యేసు చేసిన ఈ కార్యము ద్వారా ఆయనకు మహిమ, ఆయనందు దేవుడును మహిమపరచబడి ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన లోకమునకు రక్షణకర్త అయి ఉన్నాడు. మీరు కూడా దేవుని మహిమను ప్రభు అయిన యేసు నందు చూడవలెననున్నదియే మేము దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నది.